పైగా ఆయన ఏం చెప్పారు? ఏదో ఇంతటితో ఆపేసారా అనుకుంటే, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అన్నట్టుగా చెప్పారు. మరి ఎవరికి ఆర్డర్‌లేస్తున్నారు బండి సంజయ్ గారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే, ఇది తీస్తే బావుండు, లేకపోతే అది చేస్తే బావుండని జనరల్‌గా రిక్వెస్ట్ మోడ్‌లోనే మాట్లాడుకుంటారు. ఆర్డర్ వేయటం అంటూ హెచ్చరించడాలు, ఇది నా హెచ్చరిక అంటూ ఆయన ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని ప్రశ్న. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతోందా అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. కంటెంట్ మంచిదని మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. అయితే ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది ఎవరు? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అయితే ప్రతి సభలో కానీ, ప్రతి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కానీ, లేకపోతే బహిరంగంగా బయట ఎక్కడైనా సరే, ఏ సమావేశం, ఏ మీటింగ్‌లో అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే మాట చెప్తున్నారు. ఏమని? మేము 15 సంవత్సరాల వరకు విడిపోం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మా లక్ష్యం. సో, ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా మేము మాత్రం కలిసే ఉంటాం అంటున్నారు. ఓకే. అంతవరకు నిజమే. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది అనుకుంటే మనం కూడా అనుకోవచ్చు. అవును. 5 ఏళ్లకు ఒకసారి మారిపోతూ ఉంటే నష్టం జరుగుతది కాబట్టి ఏమో వీళ్ళందరూ కలిసుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా అనుకుంటే ఉంటే ఉండొచ్చు. అయితే కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనేం చేశారు? తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు ఉండకుండా కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఏమని? టీటీడీలో ప్రస్తుతం 1000 మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు. వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేయాలి. ఎందుకు తీయటం లేదు? అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కొనసాగుతున్నారు అని జాలితో ఉన్నారా? అని రకరకాలుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఆయన అసలు యాక్చువల్‌గా ఏం చెప్తారు? టీటీడీ అంటే స్వామివారి దర్శనానికి వెళ్తే రాజకీయాలు మాట్లాడకూడదు అని అంటున్నారు. ఎందుకంటే మాట్లాడనివ్వట్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు. మరి ఆయన ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రశ్న. సరే, ఆయన మాట్లాడారు. ఆయన దేనికోసం వెళ్లారు? స్వామివారి దర్శనానికి వెళ్లారు. దర్శనం గురించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏంటి అనేది ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. సో, అందులో ఏం తప్పు లేదు. కానీ 1000 మంది అన్యమతస్థులున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు అని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉందెవరు? కూటమి వాళ్ళు. కూటమి వాళ్ళంటే ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీరు అధిష్టానంతో చర్చలు జరపొచ్చు కదా! జరిపి ఇగో ఈ విధంగా ఇట్లా ఉంది, ఇలా జరుగుతుందని మీలో మీరే డిస్కస్ చేసుకోవచ్చు కదా! మరి ఈ డిస్కషన్స్ చేసుకోకుండా ఈ రకమైన వ్యాఖ్యలు బహిరంగంగా వచ్చి ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ప్రతి సభలో ఏం చెప్తున్నారు? నెక్స్ట్ 2029కి మేమే వస్తాం. ఏ విధంగా వస్తాం? వీళ్ళు కూటమి వాళ్ళు కలిసి ఉండరు. వాళ్ళది ముగ్గురిది 3 లోకాలు. వాళ్ళకి సఖ్యత అనేది ఉండదు. సో, ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? వైఎస్ఆర్‌సీపీ. తప్పకుండా వైఎస్ఆర్‌సీపీయే వస్తది అని అంటున్నారు. మరి వీళ్ళేం చెప్తున్నారు? మేము కలిసుంటాం అంటున్నారు. మరి కలిసుంటాం అని అంత స్పష్టంగా చెప్తుంటే, ఈ బండి సంజయ్ గారొచ్చి ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ప్రతీదీ అవకాశమే. వాళ్ళేం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి ప్రతి విషయం మీరే బయట పెట్టుకుంటున్నారు అని ఈ విషయం మీద కూడా వాళ్ళు టార్గెట్ చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే ఏంటి? ప్రతిపక్షంలో ఉన్నా, ఉండకపోయినా వాళ్ళకొక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఎవరు? ఈ కూటమిలో ఉన్న కూటమి నేతలు. ముఖ్యంగా చిన్న చితకా వాళ్ళు ఏదో కార్యకర్తలో ఎవరో మాట్లాడారంటే అర్థం ఉంటది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. ఈయన డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడొచ్చు కదా! ఇలా అన్యమతస్థులున్నారు, ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది అని చెప్పి. అయ్యేం మాట్లాడకుండా డైరెక్ట్‌గా మీడియా ముఖంగా మాట్లాడారు. పోనీ అంతటితో ఆపారా అంటే అది గూడా ఆపలా. టీటీడీని రాజకీయంగా వాడుకుంటున్నారు అని. ఎవరు వాడారు రాజకీయంగా? మీ ప్రభుత్వం వాళ్ళే కదా! ఒకవేళ వాళ్ళు వాడి ఉంటే వాళ్ళకెళ్ళి చెప్పొచ్చు కదా! మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అని టీటీడీ పాలక మండలి వాళ్ళని అన్నారు. పాలక మండలి వాళ్ళంటే ఏం జేస్తారు? ఇప్పుడు గతంలో ఎవరినో ఒకవేళ తెలుసో, తెలియకో లేకపోతే కావాలనో అన్యమతస్థులను తీసుకున్నారు. వాళ్ళని తీసేయాలి అని మీరు చెప్పడంలో తప్పు లేదు. అది ఇలా బహిరంగంగా చెప్పడం ఎందుకు? మీలో మీరే మాట్లాడుకోవచ్చు కదా! అని చాలామంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీలో మీరే పోట్లాడుకుంటూ, మీలో మీరే విమర్శలు చేసుకుంటే ఇంకా జనానికి అంటే జగన్ ఆల్రెడీ జనంలోకి తిరుగుతున్నాడు. మీ మీద నెగెటివ్‌గా చెప్తున్నాడు.
అది పాజిటివ్ చెప్తున్నాడా, నెగెటివ్ చెప్తున్నాడా అని ఇప్పటికే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న జనానికి ఈ రకమైన మాటలు, ఇటువంటి టైప్ వర్డ్స్ మాట్లాడటం వల్ల కూటమికి నష్టం కలిగే అవకాశం ఉందా? లేదా? అనేది ఈ వీడియో చూసారు కదా మీరందరూ. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.